హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షెన్ను యశు వ్లాగ్కి స్వాగతం. ఈరోజు నేను బెండకాయలతో బెండకాయ కర్రీ చేస్తున్నాను. దీనికోసం నేను లేతగా పొడుగున్న బెండకాయలతో తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. వీటిని అయితే మంచిగా వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ట్యాప్ వాటర్తో అయితే కడుగుతున్నానండి. తర్వాత వీటి అన్నీ ఒక నెట్ గిన్నెలో వేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బెండకాయకున్న వాటర్ అన్నీ ఒడిచిపోవాలండి. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు వాటర్ ఉంటే కర్రీ అంతా జిగురు జిగురుగా మెత్తగా అవుతుంది. వాటర్ అన్నీ ఒడిచిపోయినాకనే మనం బెండకాయలు అనేవి ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కట్ చేసుకున్నాక నేనైతే ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇగో ఉంది, ఇంతకుముందు చూపించిన బెండకాయలన్నీ కట్ చేసుకున్నాను. ఇలా బౌల్లో వేసుకున్నాను అండి. దీనిలోకి మనకి ఏమేమి కావాలంటే ఒక 2-3 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 టమాటోస్. ఎక్కువ టమాటాలు కూడా వేసుకోకూడదండి, గ్రేవీ అవుతుంది. ఒక 2 అయితే సరిపోతాయండి. పావు కేజీకి 1/2 కేజీకి 2 అయితే వేసుకోండి, పెద్దగానే ఉన్నాయి కదా. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. దీనిలోకి ఎల్లిపాయ ముద్ద అయితే బాగుంటుందండి. దానికోసమని నేను కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగుంటుందండి. దీంట్లోకి ఎల్లిపాయ దంచి వేస్తేనే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు వెల్లిపాయలు తీసుకొని దంచి వేసుకోండి, బాగుంటుంది. దీనికోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే చాలా బాగుంటుందండి. బెండకాయలు ఫ్రై అవ్వడానికి అయితే బాగుంటుంది. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి, ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత ఆవాలు, పోపు సామాన్ వేయాలండి. ఆవాలు, జీరా, ఇది కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ దీంట్లో వేయాలండి. ఇదిగోండి, ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగాల. ఇదిగోండి, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసాను. బెండకాయ చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్. బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని అంటారు. ఇలా నేను చేస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇంతకుముందు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇదిగో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్ అండి. ఇంతకుముందు ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నాను అన్నాను కదండి. ఆ ఎల్లిపాయలు కూడా నీట్గా కడిగేసి మనం ఇప్పుడు ఇలా వేసుకొని దంచుకోవాలండి. ఎల్లిపాయలు దంచేటప్పుడు మనం సడన్గా ఇవన్నీ ఎగురుతాయండి. ఇట్లా ఎగరకుండా ఉండేందుకు మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఎల్లిపాయలు దంచితే మనకు స్మూత్గా మంచిగా దంగుతాయండి. ఎల్లిపాయలు చిత్తయండి. ఇదిగోండి, కొంచెం అయితే సాల్ట్ వేసి దంచానండి. ఇలా మంచిగా అవుతుందండి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇల్లుతో వేసాను. ఇలా మంచిగా ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గినాక ఇలా మగ్గాలండి, మంచిగా ఫ్రై కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలండి. మనం ఎల్లిపాయ దించేటప్పుడు అయితే మీరు కొంచెం సాల్ట్ వేసి దంచండి, చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, చిన్న చిట్కా అయితే. ఇదిగోండి, బెండకాయ అయితే వేసాను, ఇలా కలుపుతున్నాను. ఇప్పుడే టమాటా వేయకూడదండి, మంచిగా కలపాలంతా ఆయిల్ కలిసేటట్లు పైకి కిందికని. బెండకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఒకసారి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బెండకాయ. ఇదిగోండి, ఇంతకుముందు అయితే మనం టమాటా కట్ చేసుకోలేదు కదండి. ఇప్పుడు టమాటాస్ అయితే ఒక 2 తీసుకున్నాము. ఆ రెండింటిని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలండి. బెండకాయ టమాటా అన్నా కదండి. ఇదిగోండి, పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. వీటిని అన్నిటిని ఒక బౌల్లో వేసి పెట్టుకుందాము. ఇదిగోండి, ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడే టమాటా వేయొద్దండి. ఇవి కొంచెం ఫ్రై కావాలి బెండకాయ, మన పచ్చివాసన పోయేంతవరకు. పోయాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్నీ దీని మీద వేసి పెట్టేసుకోవాలండి. టమాటా వేయగానే టమాటాని కలపకూడదండి. బెండకాయ ముక్కల మీద ఇలా లైట్గా పెట్టేసి కొంచెం అటు ఇట్లా కొంచెం ఇట్లా అనేసి దాని మీద కారం, సాల్ట్ వేసి పెట్టుకోవాలండి. ఇలా కలపకూడదండి. కర్రీ మొత్తం ఇట్లా టమాటా కలిపేస్తే టమాటా మంచిగా ఉడకదండి. వీటి మీద ఇట్లా పసుపు, కారం, సాల్ట్ వేసి ఇట్లా కొంచెం ఉంచేసి కొంచెం ఇట్లా అనేసి మనం మూత పెట్టుకోవాలండి. కర్రీకి ఎప్పుడైనా కలిపితే మనకి టమాటా మంచిగా ఉడకదండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా అనేసుకొని మనం మూత పెట్టుకోవాలండి. మొత్తం కలిపితే టమాటా అనేది ఉడకదండి, బెండకాయ కూడా ఉడకదండి. ఇలా పెట్టుకున్నానండి. ఒక 2-3 మినిట్స్ అయినాక మనం మూత తీర్చుకుంటే మనకి టమాటా అనేది మగ్గినట్టు ఏర్పడుతుంది. ఇదిగోండి, ఇలా అప్పుడు మెల్లగా మనము టమాటా కలుపుకోవాలండి. ఊకుకి కూడా కర్రీ ఫాస్ట్గా కలపకూడదండి, బెండకాయ కదండి. చాలా హెల్తీ ఫుడ్ అండి బెండకాయ టమాటో కర్రీ. పిల్లలకైతే పెట్టండి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది అంటారు. ఇదిగోండి, ఈ విధంగా
మొదటిసారి నా ఛానల్ చూసేవారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. ఇలా కలిపినాక మనం బెండకాయలు కలుపుతూ ఉండాలి లైట్గా. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిలోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అండి. మనకు కొంచెం ఆయిల్ తేలినట్టు కనిపించినాకనే మనం ధనియా పౌడర్ వేయాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి దీంట్లోకి. ఇలా కొంచెం మసాలా వేసినాక ధనియా పౌడర్ అండి, మసాలా వేయకూడదు. కొంచెం ధనియా పౌడర్ వేసి కలుపుకున్నాక మనం కొత్తిమీర అయితే తరిమి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా అవుతుంది, పొడి పొడిగా అవుతుందండి. మనం కొత్తిమీర అయితే తీసి పెట్టుకోవాలండి. నా దగ్గర ఎక్కువ కొత్తిమీర లేదండి ఈరోజు, అందుకోసం నేను కొంచెమే కొత్తిమీర వేస్తున్నాను. మీరైతే కొత్తిమీర ఎక్కువ వేయండి, చాలా బాగుంటుందండి కర్రీలోకి. బెండకాయ టమాటో కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుందండి. నా దగ్గర ఈరోజు కొద్దిగానే ఉందండి. ఇదిగోండి ఇలా వేసాను. ఇలా అవుతుందండి మన కర్రీ అయితే. మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వంటలతో మేము ముందుకు మళ్ళీ వస్తానండి. ఇదిగోండి ఇలా అయితే మన కర్రీ రెడీ అవుతుందండి. చూసారా అండి, మంచిగా కర్రీ ఎప్పుడైనా ఇట్లా పొడి పొడిగా అవుతుందండి. మనం టమాటా కొంచెం ఫ్రై అయినాక వేసాం కదండి. ఓకే అండి, ఇదిగో బెండకాయ కర్రీ రెడీ.